వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రాముఖ్యమైన వాక్య సందేశం. దేవుడు మాట్లాడుతున్నారు స్పష్టంగా, సూటిగా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చూడాలి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కెరేబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. అండర్లైన్ చేసుకోండి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరేబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనం చేసి తిని. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూర్దగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దయచేసి. ఇక్కడ దేవుడు స్పష్టంగా పరలోకంలో ఉన్న ఒక దేవదూత జీవితంలో ఏం జరిగిందో రాయించారండి. చాలా క్లారిటీగా, దాపరికాలు అనేవి లేకుండా చాలా స్పష్టంగా క్లారిటీగా. దేవదూతను సృష్టించింది దేవుడే. సృష్టించిన దేవుడు దేవదూతని నియమించుకున్నారు. ఆ మాట ఉంది, నియమించిన దినమున. అంటే అర్థం ఏంటి? దేవదూత నియమించబడింది అంటే ఎవరో పైన ఉన్నారనే కదా. పైన ఒకళ్ళు ఉన్నారు, నియమించారు. ఎవర్రా మిమ్మల్ని ఇక్కడ నియమించింది అంటే అర్థం ఏంటి? ఎవరో ఉన్నారు. ఇప్పుడు దేవదూత నియమించబడ్డాడు, తనకి అభిషేకం ఇవ్వబడింది, తనకి ఆధిక్యత ఇవ్వబడింది, తనకంటూ పరలోకంలో ఒక స్థానం ఇవ్వబడింది, తనకంటూ పరిచారకులను కూడా ఇవ్వబడింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ దేవుడు ఏమేమి ఇచ్చారు? సృష్టించారు, అభిషేకం ఇచ్చారు, ఆధిక్యత ఇచ్చారు, కొన్ని స్పెషల్ వరాలు కూడా. కాలుచున్న రాళ్ల మధ్యలోంచి అగ్నిలోంచి కూడా వెళ్ళిపోగలడు దేవదూత. తర్వాత ఒక ఆశ్రయంగా దేవుడు ఆ దేవదూతను చేశారు. ఇంకోటి, కొన్ని దేవదూతలకి హెడ్గా చేశారు. అంటే ఇప్పుడు దేవుడు ఒక దేవదూతను సృష్టించి ఆ సృష్టించిన దేవదూతకి అభిషేకం ఇచ్చారు, ఆధిక్యత ఇచ్చారు, స్థానం ఇచ్చారు, కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, కొన్ని ఆధిక్యతలు ఇచ్చారు, కొన్ని వరాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందు నిమిత్తం నియమించబడ్డాడో అందు నిమిత్తం అతను పనిచేయాలి ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. ప్రిన్సిపల్ టీచర్ని అపాయింట్ చేస్తే దేనికోసం? ఊర్లో మన తిరగమనే పిల్లలకి చదువు కోసం. అలా ప్రతిదానికి ఈ భూమి మీద ఎలా ఉంటుందో పరలోకంలో దేవుడు ఒక ఉద్దేశంతో నియమించి ఆ ఉద్దేశం ప్రకారం జీవించమని ఆర్డర్ పాస్ చేశారు. నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు కొంతకాలం, మామూలుగా కాదు, దేవుడే శభాష్ అనే రీతిగా. తర్వాత ఏం జరిగింది? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యెహెజ్కేలు 28:17 వచనం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. ఏం చేయాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? సౌలంట అమాలేకీయులను తరమరా అంటే దావీదుని తరుముతున్నాడంట. దావీదెవడో? దేవుని బిడ్డ. ఎవరిని తరమన్నారు? దేవుడు. మంచి లైన్లో వెళ్తున్నాడు కదా సౌలు, అడ్డగోలుగా వెళ్తున్నాడు. దేవుడికి మండిందా లేదా? ఇప్పుడు
నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై. ఎవరి వైపు చూడాలి? ఎవరిచ్చారు సౌందర్యం? తేజస్సు ఎవరిచ్చారు? ఎవరైపు చూసుకుంటున్నాడు? ఇప్పుడు తన వైపు చూసుకొని, తన సౌందర్యం వైపు చూసుకొని గర్వించాడు, తేజస్సు చూసుకొని జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు. అప్పుడు దేవుడు, అయ్యో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేనేమీ చేయలేని వాడినే, నేను చేతగాని వాడినే, అయ్యో ఇప్పుడు ఎలాగా? ఎవరినైనా సాటి దేవుణ్ణి హెల్ప్ తీసుకుందామా? పక్కన వేరే లోకం ఉంటే చూడండి అని వేరే దేవతతో చెప్పారా? చూడండి తర్వాత లైన్ ఏముందో 17వ వచనం నెక్స్ట్. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. కావున నువ్వు గర్వించావు గనుక, నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు కనుక నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. అబ్బా అయిపోయింది. ప్రేమతో అధికారం ఇచ్చారు, ప్రేమతో అభిషేకం ఇచ్చారు, ప్రేమతో స్థానాలు ఇచ్చారు. ఎప్పుడైతే గర్వించాడో, దేవునికి నచ్చని పని చేశాడో, దేవునికి విరుద్ధమైన పని చేశాడో, తన వైపు చూసుకోవడం మొదలుపెట్టాడో, దేవుని స్తుతించకుండా తనను చూసి అబ్బా ఏమి సౌందర్యము, ఏమి కలకల్లాడిపోతుంది మొహం అని తనను చూసి పొగుడుకోవడం, గణపరుచుకోవడం, హెచ్చించుకోవడం చేశాడో దేవుడికి మండిపోయింది. బాగా మండింది, మామూలుగా మండదు. దేవుడికి నచ్చంది ఏంటంటే అహంకారం. వాటికి దేవుడు డిక్షనరీలో చోటే ఉండదండి. అహంకారులు అంటే, గర్వాంధులు అంటే చిరాకు. ఇప్పుడు కావున నేను నిన్ను ఏం చేస్తాను? నేలను పడవేస్తా. ఎక్కడి నుంచి? పరలోకంలో ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు, హై స్థాయిలో ఉన్నాడు, హై పొజిషన్లో ఉన్నాడు. నేను నిన్ను నేలను పడవేస్తాను. ఇక్కడ దేవుడు అంటున్నారు, రాజులు చూస్తూ ఉండగా నిన్ను హేళనకు అప్పచెప్పేస్తా. ఓహో, దేవుడు ప్రేమ స్వరూపి కాదు కదా. దేవుడు ప్రేమే, పరిశుద్ధత శిక్షను కోరుకుంటుందండి. ఖచ్చితంగా ఆయన పరిశుద్ధత ఎవరినైనా సరే శిక్షను కోరుకుంటుంది. నేలకి పడేస్తా నిన్ను, నేల మట్టుకు తోస్తాను, కాలితో తొక్కుతా నిన్ను. రెండోది, అందరూ చూస్తూ ఉండగా హేళన పాలు చేసేసా, నవ్వులు పాలు చేస్తా. అదే అక్కడ రాస్తుంది స్పష్టంగా. అంతేకాకుండా ఇప్పుడు ఈ దేవదూతలో ఏమేమి నెగిటివ్స్ కనబడ్డాయి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకటి గర్వం కనబడింది. ఇంకేం కనబడ్డాయి చూద్దాం. చూడండి 18వ వచనం చూడండి. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి. అన్యాయం కనబడింది దేవుడికి. దేవుడు న్యాయాధిపతి అండి. దావీదంటే దేవుడికి ఎందుకు ఇష్టమో తెలుసా? దావీదంట న్యాయంగా జీవించాడంట, న్యాయంగా పరిపాలించాడంట. అందుకే దేవునికి దావీదంటే పిచ్చి. దావీదుని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. దేవదూతలో దేవుడికి గర్వం మాత్రమే కనబడలా, అహం మాత్రమే కనబడలా, అన్యాయం కనబడిందండి. అన్యాయం కనబడితే దేవుడు ఊరుకోరు. అన్యాయం జరిగితే ఆయన రెచ్చిపోతారు. ఇంకా అది ఎక్కడైనా సరే, భూమి మీద అన్యాయం జరిగిందా ఆయన ఎంటర్ అయిపోతారు. అన్యాయంగా చంపేశాడు కయ్యూను హేబుల్ని, ఏ తప్పు లేకుండా, ఏం చేయకుండా చంపేయంగానే ఎవరు ఎంటర్ అయ్యారు? అమ్మ ఎంటర్ అయిందా? నాన్న ఎంటర్ అయ్యాడా? ఎవరు ఎంటర్ అయ్యారు? దేవుడు ఎంటర్ అయిపోయారు. సృష్టికర్త ఎంటర్. ఎందుకని? సర్వలోక న్యాయాధిపతి. ఈ భూమి మీద ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ఎంటర్ అయిపోతారు. ఇంకా ఆయనకు అలా చేసుకుని ఇంకా పనిష్మెంట్ వేసేస్తారు. గ్యారెంటీ, దాంట్లో అవుట్లేదు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి. ఇప్పుడు ఇంకేం కనబడిందంట? అన్యాయం కనబడిందంట. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకుని విస్తార దోషముల చేత. ఇప్పుడు అన్యాయం చేయటం వల్ల దేంతో సమానం అయిపోయాడు దేవదూత? దోషం చేసిన దాంతో సమానం అయిపోయాడు. అందుకనే కయ్యూను అంటాడు, శిక్ష వేసిన వెంటనే, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను దోషం చేశాను, నాకు తెలిసే చంపేశాను మా తమ్ముడిని, దోషం చేశాను కాబట్టి శిక్ష వచ్చేసింది. ఇక్కడ అదే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదు. ఈ మాట ధ్యానిస్తే పిచ్చి పట్టిపోయింది నాకు. నీలో నుండి అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చి. దేవుని స్టైల్ బాగుంటుందండి. దేవదూతలోంచి అగ్ని పుట్టించి వేరే దేవదూతను కాలుస్తానంటలా, భూమి మీద చెట్లు కాలుస్తానంటలా, దేవదూతనే కాల్చేస్తారంట. అబ్బా ఏం దేవుడు అండి బాబు, మామూలు డిజైన్ ఉండదు దేవుడితో. నీలో నుంచి అగ్ని పుట్టించి నిన్నే కాల్చేస్తాను నేను. మామూలు జ్ఞానం దేవుడు చెప్పండి, అనంత జ్ఞాని కదా. జనులందరూ చూచుచుండగా, మళ్ళీ ఇదే మాట, అక్కడ రాజులు చూచుండగా, ఇక్కడ జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఎవరు ఏమైపోయారు? ఒక ఆశ్రయం అయిన వ్యక్తి
బూడిదిగా మారిపోయాడండి. ఒక ఇన్ఛార్జి అవమాన పాలైపోయాడండి. గొప్ప ఆధిక్యతలు ఉన్నోడు స్థానాన్ని పోగొట్టుకున్నాడు. పర్వతం నుంచి నేను నిన్ను తొలగించేశాను, త్రోసివేశాను, ఇక మీదట నీవు కాలుతున్న రాళ్ళ మధ్యలో వెళ్తానికి ఛాన్స్ ఇవ్వను, ఇంకా అయిపోయింది, నీకు ఆ వరం తీసేశా. కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు, ఇక మీదట నువ్వు సంచరించావు. ఎందుకని పోగొట్టుకున్నావు, నువ్వు ఆధిక్యత పోయింది, నీకు నిన్ను నాశనం చేశానంతే. అదే 16వ వచనంలో మధ్యలో చూడండి, దేవుని పర్వతం మీద నీవు పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని, ఆశ్రయముగా ఉన్న కెరూబు. పర్వతం మీద నుంచి తీసేశారు, కాలుతున్న రాళ్ల మధ్యలోంచి వెళ్ళగలే ఆ స్పెషల్ వరాన్ని తీసేసుకున్నారు, అవమాన పాలు చేసేశారు, హేళన చేసేశారు, నేల మీదకు తోసేశారు, బూడిదిగా మార్చేశారు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదండి. సీఎంతో పెట్టుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్తో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ సబ్జెక్టులకు వస్తున్నా. ఇప్పుడు అది మనకి మూలం, దాంట్లోంచి మనం చూసుకుందాం వాక్యపు వెలుగులో. దేవుడు నిన్ను నన్ను నియమించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. కొంతమందిని సేవకులుగా అభిషేకించారు మరియు ఆధిక్యత ఇచ్చారు. విశ్వాసులకు కూడా కొంత అభిషేకం మరియు ఆధిక్యత ఇచ్చారు. విశ్వాసుల్లో కూడా సువార్తికుల అభిషేకం ఉంది, ఇచ్చారు. మనందరం గుర్తించాలి దేవుడు మనకి ఏమేమి ఇచ్చారు, దేవుని ద్వారా మనం ఏమేం పొందుకుంటున్నాం. ఆ క్లారిటీ నీకు లేకపోతే నీకు ఉంటుంది దేవుడి చేతిలో. మనందరం ఖచ్చితంగా, నేనైనా మీరైనా, మనందరం దేవుని యొద్ద నుంచి ఏమైనా ఫెసిలిటీస్ వచ్చినాయా, ఆధిక్యతలు వచ్చినాయా, అభిషేకం ఏమైనా వచ్చిందా, స్థానం ఏమన్నా వచ్చిందా, ఇవేమేమన్నా వచ్చినాయా రాలేదా, ఆ క్లారిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఉండకపోతే ఏం జరిగిద్ది? ఇప్పుడు ఆ సెన్స్లోంచి పక్కకు వచ్చాడు, ఆ స్పృహలోంచి సౌందర్యాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అబ్బా ఏమి నా సౌందర్యము, మీలో చాలామంది ఏమి నా కటౌటు, నేనేమిటి ఇంత అందంగా ఉన్నా. నన్ను చూసిన వాళ్ళందరూ, నిన్ను చూసిన వాళ్ళు, ఆడి దరిద్రుడైతే నిన్ను చూస్తాడు, అది ఆడి దరిద్రం. అది చూసి నన్ను ఎంతమంది చూస్తున్నారు అన్నయ్య అంటే, ఆడిపోయే కాలం వస్తే మనం ఏం చేస్తాం? అది ఆడి దరిద్రం, అది ఆడి డాక్టర్ చూపించుకోవాలి, అవునా కదా? ఇప్పుడు చూడండి, తన సౌందర్యాన్ని చూసుకొని ఆహా ఏమి నా సౌందర్యము అని అద్దంలో చూసుకుందామని ముందుకెళ్తే కింద ఉన్న పరలోకంలో ఉండాల్సిన అద్దం ఉండదు కదా. ఎందుకంటే అద్దం బదులు ఆయన కనబడతారు. సౌందర్యం అనగానే ఆయన కనబడతారు, ఎందుకంటే ఆయన ద్వారా వచ్చింది సౌందర్యం, ఆయన ద్వారా వచ్చింది తేజస్సు, ఆయనలోంచే వచ్చిన ఏదైనా దేవదూతకైనా మనిషికైనా మనందరం ఆయన స్వరూపం, మనందరం ఆయన పోలిక. క్రియేటివిటీ ఎప్పుడూ విన్న వాక్యం అండి, భలే గుర్తొచ్చితే నాకు ఎప్పుడు. దేవుడు మానవునికి ఏమేమి ఇచ్చారు డిఫాల్ట్గా, అది దేవుని పిల్లలకు కాదు, క్రైస్తవులకు కాదు, మానవులకి, మనిషి అనేవాడికి 4 డిఫాల్ట్గా ఇచ్చేశారంట. అందుట్లో క్రియేటివిటీ అంట. దేవుడు క్రియేటర్ కాబట్టి క్రియేట్ చేసే ఆ జ్ఞానం అనొచ్చో, ఆ బ్రెయిన్ అనొచ్చో మనకు తెలియదు, కానీ మనిషిలో పెట్టేశారంట. అందుకనే మానవుడు ఫ్లైట్ కనుక్కుంటున్నాడు, మానవుడు షిప్ కనుక్కున్నాడు, మానవుడు ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కనుక్కున్నాడంటే ఆయనలో ఉన్న క్రియేటివిటీ, సృష్టించేది మనలో దేవుడు పెట్టారండి. అది తెలియక ప్రజలు ఎస్ ఐ యామ్ క్రియేటర్. మనం ఓన్ క్రియేటర్లమా, లోన్ క్రియేటర్లమా? ఆదాముకి అధికారం ఇవ్వబడింది, ఏదేని తోట మీద ఇవ్వబడిందా స్వతహాగానా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు అందం ఇవ్వబడిందా, నువ్వు సృష్టించుకున్నదా? జ్ఞానం ఇవ్వబడిందా, సృష్టించుకున్నదా? చాలా ఇంపార్టెంట్ అండి. మనలో ఏదైనా భౌతికమైన అయినా ఆత్మీయమైనవైనా కనబడ్డ ప్రతిసారి ఎవరు గుర్తు రావాలి? ఏ తలంతైనా, ఏ వరమైనా, అభిషేకమైనా, ఏదైనా సరే మనలో కనబడితే ఆయన గుర్తు రావాలి. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఆయనకి వెళ్ళిపోవాలి మహిమ, వెంటనే స్పాట్లో మహిమ వెళ్ళిపోవాలి దేవుడికి. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే వెంటనే దేవుడికి వెళ్ళిపోతుందా? ఏంటి మరి 2 డైలాగులు వేస్తావు నువ్వు, ఇంకో 2 నీకు మధ్యాహ్నం భోజనం పెడతా, ఇంకోసారి మెచ్చుకో. ఎంత దారుణమైన వ్యక్తులంటే, ఇంకా దొరక్క గేలం వేస్తే, ఒక్క చిన్న చేప దొరికితే దొరక్క అది పైదా తీసుకొచ్చి బొట్లో పడే లోపల మళ్ళీ పుణ్యాల్లోకి వెళ్ళిపోద్ది. అది దేవుడు నిన్ను ప్రేమించి సేవకులను బట్టి ఒక ఆత్మని ఇచ్చారనుకో, ఇంకా ఆత్మ ఫోన్ పెట్టే లోపల చూసావా ఆత్మ దొరికింది నాకు, చూసావా నేను మాట్లాడటం వల్లే ఇంకా ఆత్మల దొరికి సాయంకాలం మళ్ళీ ఇంక ఫోన్ ఎత్తది, ఇంకంతే. అదే ఫస్ట్, అదే లాస్ట్ కాలు. దరిద్రం. ఎందుకని నీలో గర్వం ప్రవేశించింది, ఆయనకు ఆపేస్తారు. ఇంకా
నేను అనుభవంలో తెలుసుకున్న చెప్తున్నా, ఆయన తన రాజ్యాన్ని ఆయన కట్టుకోవడం ఆపేస్తారు, కానీ ఒక గర్వాంధుడిని మాత్రం వాడుకోరంటండి, అస్సలు వాడుకోరంట. అవసరమైతే తన బిడ్డతో పాటు ఏడుస్తారు, కానీ గర్వాంధుడిని మాత్రం ఆయన వాడుకోరు. దీనులను మాత్రమే వాడుకుంటారంట. దేవుడిచ్చారు, నన్ను దేవుడు సృష్టించారు, నాకు ఇచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడు నాకు స్థానం ఇచ్చారు, అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి గర్విస్తూ అహంకారం చూపిస్తూ దేవుడికి విరుద్ధమైన అన్యాయాన్ని లోపల కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మనస్సులో చివరికి ఈరోజు కాలి కింద తొక్కబడుతున్నాడు. మట్టి మనిషి కాళ్ళ కింద ఉండడం ఏంటండి? ఆడు మట్టి మనిషి కాళ్ళ కింద రోజు తొక్కబడతాడు తెలుసా భూమి మీద. ఆడు శీఘ్రముగా మీ పాదాల కింద సాతాన్ని తొక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశారు మనకి. ఆడు ఒక వ్యక్తి అండి, ఆడు దేవదూత, ఒక వ్యక్తి. ఎక్కడున్నాడు? కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద? దేవుడు కాళ్ళ కింద ఉంటే బాగుండేది. దేవుడికి అలా ఇష్టం ఉండదు. దేవుడు వేసే పనిష్మెంట్లు చాలా హై రేంజ్లో ఉంటాయండి. నేను తొక్కడం పెట్టరా, నిన్ను పనికిమాలినోడా, నేను సృష్టించినోని నేను తొక్కితే ఏముంటుందిరా? నా పిల్లలతో దొక్కిస్తా, నిన్ను నా స్వరూపంతో దొక్కిస్తా, నా పిల్లలు తొక్కుతూ ఉంటే నేను చూసి పండగ చేసుకుంటా. నువ్వు నా మీదే గర్వపడతావురా, నా స్థానానికి వస్తావురా, నువ్వు హెచ్చిపోతావా? చాలా దారుణంగా ఉంటుందండి దేవుడు పనిష్మెంట్. రోజు ఆడికి ఆ టీంకి కాలటమే కదండి. రోజు ఏసే రాములో కాలిపోవును గాక, ఏసే రక్తంలో దురాత్మ కాలిపోవును గాక, ఏసే రాములో కాలిపోవును గాక, బూడిదైపోవును గాక. ఇప్పుడు చూడండి, దేవుడితో గేమ్స్ ఆడకూడదు. దేవుడు చాలా ప్రేమగల దేవుడు, అదే టైంలో ఆయన భయంకరుడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు మనకేమేమి ఇచ్చారు? కృప ద్వారా ఫెసిలిటీస్ ఇచ్చారా? నీకు అభిషేకం ఇచ్చారా? దేవుడిని నిత్యము మహింపరచాలి. నీకు నాయకత్వాన్ని ఇచ్చారా? దేవుని మహింపరచాలి. ఇచ్చిన సేవకులను బట్టి స్తుతించాలి. మీ చుట్టూ వేసే కంచెను బట్టి స్తుతించాలి. మీకు ఏమేమి ఇచ్చారో దేవుడు అన్నిటినీ గుర్తించాలి. అవి దేవుడే ఇచ్చారు, కృప ద్వారా ఇచ్చారని గుర్తించాలి, స్తుతించాలి, మహింపరచాలి. వాటిని న్యాయంగా వాడి దేవుని సంతోషపెట్టాలి. మీకు ముందు తీసుకెళ్తాను. దేవుడు మనకేమేమి ఇచ్చారో, ఎందు నిమిత్తం ఇచ్చారో అవి గుర్తించకపోతే తీసి పారేస్తారు, గ్యారంటీ, డౌట్ లేదు. చూద్దాం ఒకసారి లోకాసు వార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వరాలు ఇచ్చేశారు. ఎవరికి? చెడిపోయిన వాళ్ళకి. పేతురు పాపాత్ముడండి. నేను పాపాత్ముని అనలేదా? పాపాత్ములకి, బలహీనులకి, విలువ లేని వాళ్ళని దేవుడు పిలిచి, ఇదిగో దెయ్యాల మీద మీకు అధికారం, స్వస్థపరిచే వరం, చనిపోయిన వాళ్ళు లేపే అభిషేకం, ఇవన్నీ ఇచ్చారు. ఎందుకు? అక్కడ చూడండి ఆ మాట, దేవుని రాజ్యమును అదన్నమాట సంగతి. దేవుని రాజ్యమును ప్రకటించుటకు, వారిని రోగులను స్వస్థపరచుటకు వారాలకి. ఇప్పుడు దేనికోసం వరాలు ఇచ్చారు? పాపాత్ముల్ని దేనికి పిలుచుకున్నారు? ఎందుకు ఆయన శిష్యరికానికి పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు ఆయన పక్కన స్థానం ఇచ్చారు? అవునా కదా? చెప్పాలి. అంతేనా? ఈ వరాలు తీసుకుని ఎంజాయ్ చేయండి, ఈ వరాలు తీసుకుని డబ్బు సంపాదించండి, ఈ అభిషేకాలు వాడుకోండి అన్నారా? దేవుడు శిష్యుల్ని ఎందుకు ఒక్కొక్కరిని పేరు పెట్టిరా, పేతురు నా వెనకరా వెంబడించు, యాకోబు నన్ను వెంబడించు, యోహాను నన్ను వెంబడించు, ఆంద్రేయ నన్ను వెంబడించు. ఎందుకు? తెలుసుకోవాలా లేదా? ఎందుకు పిలిచారో తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో పిలిచారో తెలుసుకోవాలి. ఎందుకు ఫెసిలిటీస్ ఇచ్చారు? అభిషేకాలు ఎందుకు ఇచ్చారు? అల్పులకి, పాపాత్ములకి ఎందుకు ఆధిక్యతలు ఇచ్చారు? వరాలు ఎందుకు ఇచ్చారు? దెయ్యాల మీద అధికారం వీళ్ళకెందుకు? అసలు ఏది ఇచ్చినా దేవుని రాజ్యం కోసమే ఇస్తారు ఆయన. గుర్తుందా? ఒక సందర్భంలో తండ్రి వచ్చి విలపిస్తూ ఉంటాడు, అయ్యా మీ శిష్యులు ఏం జరిగింది? మా అబ్బాయిలోంచి దెయ్యం వెళ్ళగొట్టలేకపోతుంది. ఎంతకాలం ఉంటాను నేను మీతో? దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఇప్పుడు వేరే ఉద్దేశం అయితే బయట వ్యక్తి ముందు తిడతారా? తిట్టరు. నా శిష్యులను అంటావేంటి అంటారా లేదా? ఇప్పుడు వేరే వాళ్ళ ముందు ఎందుకు తిడుతున్నారు? ఏ ఉద్దేశంతో దేవుడు వరాలు ఇచ్చారో అది జరగదు. ప్రజల కోసం వరాలు ఇచ్చారు, ఆయన రాజ్యం కట్టబడడం కోసం ఆధిక్యతలు ఇచ్చారు, అవి జరగట్లేదు. కాబట్టి దేవుడు కోపడ్డారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిన్ను పిలిచినందుకు దేవుడు ఏమి ఇచ్చారో గుర్తించాలి. ప్రతి పాయింట్ గుర్తించుకోవాలి. ఏ పాయింట్లో గుర్తించలేదో దాన్ని బట్టి నీకు అహంకారం, గర్వం వస్తే నాశనం అయిపోతావు, నేల మీద తొయ్యబడతావు, హేళన చేయబడిపోతావు. అపోస్తలులు 9, 4, 5, 6 వచనాలు చూద్దాం. సూటిగా హృదయంలోకి వెళ్ళనివ్వండి వాక్యాన్ని. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును
లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలుపబడి. ఇప్పుడు సౌలు మంచోడా చెడ్డోడా? ఇప్పుడు దేవుడు సౌలుని క్షమించారా లేదా? ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడారా? తన లెవెల్ తగ్గించుకుని డైరెక్ట్గా ఆయన మాట్లాడారా? దేవదూత వచ్చిందా? అననీయాన్ని పంపించారా? ఏం చేశాడు? వెళ్ళి ప్రార్థన చేశాడా? స్వస్థ వచ్చిందా? కళ్ళు పొరలు పోయినాయా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, దేవుడు సౌలుతో ఎందుకు మాట్లాడారు? పరిశుద్ధుడు పాపితో ఫస్ట్ది. ఎందుకు ఎన్నుకున్నారు? 2, ఎందుకు పిలుచుకున్నారు? ఎందుకు క్షమించారు అన్ని పాపాలు చేసినా? ఎందుకు శిక్షించలేదు? అధికారం ఉండి సర్వాధికారి అయి ఉండి ఎందుకు అననీయ నేను ఎల్లన ప్రభువా అన్నా, ఎందుకు అననీయాన్ని పంపించారు? ఒక ఉద్దేశం ఉందా? సరదాగానా? మరి ఎందుకు వచ్చేవారు ఇక్కడికి? ఊరికినే ఎందుకు వచ్చేవారు? ఊరికినే సరదాగా ఊరినే రోడ్డు మీద తిరగడానికి వచ్చా. దేవుడు ఎప్పుడు అలా మాట్లాడతారా? సరదాగా చేశాను మిమ్మల్ని, సరదాగా పిలుచుకున్నాను చెప్పాలి. దేవుడు సౌలుని పిలుచుకున్నారంటే అర్థం ఉంది, క్షమించారంటే అర్థం ఉంది, అననీయాన్ని పంపించారంటే అర్థం ఉంది, పిలుచుకున్నారంటే అర్థం ఉంది. ఏం చేశాడు చూద్దాం. అపోస్తలుల కార్యం 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుని చేత పిలవబడిన వాడు, ఎన్నుకోబడిన వాడు, క్షమించబడిన వాడు, అననీయ అనే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నవాడు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యం కడుతున్నాడు. ఇంకా వేరే పనేం లేదు సౌలుకి. దేవుని రాజ్యం కడుతున్నాడు. మానక ప్రతి మనుష్యునికి కట్టాడా లేదు దేవుని రాజ్యం? ఆయన ఉద్దేశం నెరవేర్చాడా? శభాష్ అనిపించుకున్నాడా? ఇదిగో నాకు జీవ కిరీటం సిద్ధంగా ఉంది. నా కోసమే కాదు, ఎవరైతే క్రీస్తు నిమిత్తము శ్రమపడి దేవుని రాజ్యం కడతాడో వాళ్ళందరికీ జీవ కిరీటం సిద్ధంగా ఉంది. ఇప్పుడు సౌలును ఎందుకు పిలిచారో క్లారిటీ ఉందా సౌలుకి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీలో చాలా మంది సౌలు సేవకుడు చూపిస్తాను. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసయ్య నాకు దాహంలో కిమ్మని ఆమెను అడిగాను. ఇప్పుడు చూడండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? పరిశుద్ధుడు వ్యభిచారితో మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు వ్యభిచారం అంటే జరాకు, తలంపత్తి అని చంపేస్తారు ఆయన, అంత అసహ్యం ఆయనకి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు? పచ్చి వ్యభిచారితో మాట్లాడుతున్నారు. ఆయన లెవెల్ని తగ్గించుకొని ఆయన పరిశుద్ధతని లోపల పెట్టుకొని, పాపాన్ని చూడలేని పరిశుద్ధుడు ఒక పచ్చి వ్యభిచారితో అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నారు. దాంట్లోంచి పాయింట్లు చూడండి. దేవుడు సమరయ స్త్రీకి సమయం ఇచ్చారా? కొంతసేపు ఆవిడతో గడిపారా? ఎందుకు ఇచ్చారు సమయం? కంగారు పడద్దు. సమయం ఇచ్చారు, మాట్లాడారు. దేవుడు మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. మాట్లాడారు, సమయం ఇచ్చారు, పాపాన్ని ఒప్పించారు. ఒప్పించారా? నేనే మెస్సయ్యని అని ప్రత్యక్షత ఇచ్చారా? ఎవరికైనా చెప్పారు అప్పటిదాకా? ఫస్ట్ ఎవరికి చెప్పారు? సమరయ స్త్రీకి చెప్పారు. నేనే మెస్సయ్యనమ్మ, నా కోసమే లోకం ఎదురు చూస్తుందని ప్రత్యక్షత ఇచ్చారా? ఇప్పుడు ఒక్క మనిషికి, అది కూడా చెడిపోయిన వ్యభిచారికి ఎన్ని ఇచ్చారు? సమయం ఇచ్చారు, తగ్గించుకున్నారు, ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడారు, తర్వాత పాపాన్ని ఒప్పించారు, పెద్ద ప్రత్యక్షత ఇచ్చారు. కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరు మెస్సయ్య ఎవరు మెస్సయ్య, అక్కడ పడతారు, ఏం చేస్తారని జ్ఞానులకే దేశం వదిలేసి వచ్చేసారు చూడటం కోసం. ఆ ప్రత్యక్షత ఈవిడి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు చూడండి. యోహాను 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. అనేకులంట, ఒకలా ఇద్దరా? ఇప్పుడు ఈవిడ సేవకురాలా? ఇప్పుడు పాస్టమ్మ, అసిస్టెంట్ పాస్టమ్మ, సంఘ పెద్ద, మామూలు ఆర్డినరీ పర్సన్. ఇప్పుడు ఏం చేస్తుంది ఈవిడ? ప్రజలందరినీ దేవుని వైపు తిప్పుతుంది. ఇప్పుడు సేవకులకు మాత్రమే అయితే ఈవిడ ఎందుకు పిలవాలి? పరిశుద్ధుడు ఎందుకు చీప్ అయిపోవాలి వ్యభిచారి దగ్గరికి వెళ్ళి? సర్లే, మీకు అలా అర్థం కాదులే. ఇప్పుడు బస్సులో మీరు వెళ్తున్నారనుకో, సంఖ్యలతో ఉండి 10 మంది మర్డర్ చేసి రక్తం ఇక్కడ బాడీ మీద ఉంది, తల మీద ఉంది, ఆడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏట్రా అన్నయ్య ఈ మధ్య కనపడతలేదా అంటారా? ఒకసారి ఊహించుకోండి ఒకసారి. ఇరు మనుషులే, ఆడు మనిషే, రక్తం ఉంది, ఆడి చేతిలో కత్తి ఉంది, పోలీసులు ఉన్నారు, వెళ్తారా? దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా? ఒక్క సీటు ఫ్రెష్గా ఉంది, ఇష్టపడం మనం. పరిశుద్ధుడు వ్యభిచారితో మాట్లాడాలంటే చంపుకోవాలి ప్రాణం. ఆయన తెలుసా? పరిశుద్ధత కదా ఆయనకి ఇష్టం. పచ్చి వ్యభిచారి చంపుకోవాలి. ఎందుకని? ఆయన రాజ్యం కోసం. రాజ్యం అంటే ఎవరు? నశించిపోయే వాళ్ళ కోసం. అంటే ఆవిళ్ళాంటి చెడిపోయిన వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకని? ఆయన రాజ్యం కోసం. ఇంకా రెండోది ఏముండదు. ఆయన రాజ్యం అంటే ఆయన పిల్లల కోసం. ఇప్పుడు పెట్టుబడి పెట్టారు, సౌలుకు పెట్టుబడి పెట్టారు, మంచి రిజల్ట్ ఇచ్చాడు. సమరయ స్త్రీకి పెట్టుబడి పెట్టారు, మంచి రిజల్ట్. ఒకేసారి ఒక్క దెబ్బతో, ఆ తర్వాత ఇంకెంతమంది రక్షించిందో ఒక్కసారికే
వెళ్ళిపోయి అనేకుల్ని తిప్పేసిందండి దేవుడు. సమయాన్ని ఇచ్చింది, వెళ్ళింది, సాక్ష్యం చెప్పింది, లేదా సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని వాడింది, దేవుని రాజ్యం కట్టేసిందండి. ఇద్దరు వ్యక్తులు కొత్త నిబంధనలో మనకు కనబడుతున్నారు. వీళ్ళిద్దరూ ఎందు నిమిత్తం పిలువబడ్డారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇల్లు లేదా, వాళ్ళకి బంధువులు లేరా, వాళ్ళకి స్నేహితులు లేరా, ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదా? చెప్పాలండి, సౌలు ఎందుకు దివారాత్రులు ఏడుస్తున్నాడు? సెంట్రల్ మినిస్టర్లు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్, సౌలుకి ఫ్రెండ్స్. పౌలు యొక్క స్నేహితులు ఆసియా దేశపు అధికారులు అంటండి. సెంట్రల్ మినిస్టర్లు ఫ్రెండ్స్గా ఉన్నోడు ఏం చేస్తున్నాడు? కూర్చున్న సువార్త, నుంచున్న సువార్త. అగ్రిప్పరాజా, ఆ దేవుడు నాకు చూపించిన దర్శనానికి అవిధేయుణ్ణి కాను నేను. ఆ దర్శనం నేను మర్చిపోను. ఆ దర్శనం ద్వారానే నేను నడిపించబడుతున్నాను. ఇంకా పొద్దు లేచిన అదే పనిలో ఉంటానే. దేవుడు నీకేం దర్శనం లేదా? నిన్ను పిలిచినప్పుడు ఒక ఉద్దేశంతో పిలవలేదా? ఒక ప్రణాళిక లేదా నీ మీద? ఎందుకు ఇచ్చారో మనకి ఫెసిలిటీస్? సమరయ స్త్రీకి ఇచ్చిన దానికి ఎందుకు నన్ను పిలిచారో తన క్లారిటీ ఉంది. మర్చిపోయారు అందరూ. గుర్తుంటే అయ్యో నాలాగా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాగా బంధించబడిన వాళ్ళు ఉన్నారు, నాలాగా పాపంలో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు, నాలాగా దురాత్మల చేత నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, నాలాగా తల్లిదండ్రులు ప్రేమను నోచుకోక ఎవరికి ఏం ఉండదండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పిల్లల బాధ అర్థం అవుద్ది. తీసేసుకోవడమే ఫెసిలిటీస్ ఎన్ని ఇస్తే ఇంకా ఇవ్వండి ప్రభు, ఇంకా ఇవ్వండి. ఏంటి నాకు ఇంక పెళ్లి చేయట్లేదు, పిల్లలు పుట్టట్లేదండి ప్రభు. ఆయన దేవదూతకి ఇచ్చినవన్నీ లెక్క చూశారు, వాడు నమ్మకంగా లేడు. ఇది అన్యాయం కదా? ఇంత కృప పొందుకొని ఆత్మల రక్షణ లేకుండా నశించిపోయే వాళ్ళ పట్ల భారం లేకుండా ఉండటం అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? మనల్ని పిలిచింది సుఖపడటానికి కాదు, మనల్ని పిలిచింది, అది విశ్వాసులనైనా సేవకులనైనా పిలిచింది నీకేదో శాంతి సమాధానం ఇద్దామని కాదు. అది పరలోకంలో రెస్ట్ ఉంటుంది, మనకి భూమి మీద ఎక్కడ రెస్ట్ ఉండదు. అందరూ ఇక్కడ కష్టపడాల్సిందే. మనల్ని పిలిచింది దేవుడు, ఏరుకున్నది, తెచ్చుకున్నది, ఏర్పాటు చేసుకుంది ఆయన రాజ్యం కోసం. ఇంకా రెండో పని కాదు. సౌలు పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో సౌలు, మనం కూడా అంతే కదా. నీతివంతులుగా ఉన్నావా? పరిశుద్ధులుగా ఉన్నావా? ఒక మనిషిని చూస్తే ఎందుకు జాలేయట్లేదు? ఆత్మల భారం లేనోడు అసలు సేవకుడే కాదు, విశ్వాసి కాదు. కాదు 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 కాదు. క్రైస్తవుడు అని దేన్ని బట్టండి? ఒకటి, నీ పాపాన్ని బట్టి ఏడవాలి. రెండు, నశించిపోయే వాళ్ళని బట్టి ఏడవాలండి. నేను ట్రైన్లో జాబ్ చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నా పక్కన వేరే డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్లోనే బుకింగ్ ఆఫీసర్ అనమాట కూర్చున్నాడు. భలే మాట్లాడాడు, ఒకే డైలాగ్ వేశాడు. సార్, మనం లంచాలు తీసుకుంటే ఇక్కడ బాగానే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ నాకు భయం ఉందండి అన్నాడు. చెప్పండి సార్ అన్న. మనుషులు కొడితే సౌండ్ వస్తుంది సార్, దేవుడు కొడితే సౌండ్ రాస్తారు. అన్యుడు మనిషి కొడితే టప్ అని సౌండ్ వస్తుంది సార్, కొట్టినట్టు తెలుస్తుంది. మనిషి ఎవడో కూడా తెలుస్తుంది కొట్టినప్పుడు. దేవుడు కొడితే సౌండ్ లేకుండా కొడతారు సార్. దేవుడి జోలికి వెళ్ళకూడదు, దేవుడిని బాధ పెట్టకూడదు, దేవుడిని ఏడిపించకూడదు. ఎందుకు పిలిచానరా బాబు? సౌలుని బట్టి పశ్చాత్తాపడినట్టు నిన్ను బట్టి పశ్చాత్తాపడితే ఇంకా సౌలుని బట్టి ఏడ్చారు ఫస్ట్, తర్వాత ఎవరు ఏడ్చారు? సౌలు ఏడ్చాడు. నిన్ను బట్టి దుఃఖం వస్తే నీకు దుఃఖమే మిగిలింది జీవితాంతం, నిన్ను బట్టి సంతోషం కలిగితే నీకు సంతోషం జీవితాంతం ఉంటుంది. మరి నువ్వు ఎలా ఉన్నావు చూసుకోవాలి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టం ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కళ్ళకు సమస్తమును మరుగులేక మనందరం దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీకు నేర్పించిన సత్యానికి లెక్క అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన స్థానానికి లెక్క అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన అభిషేకాన్ని కూడా లెక్క చెప్పాలి. అడుగుతారు, నీకు అభిషేకం ఇచ్చా, ఎంతమందికి ఉపయోగించావు? నీకు స్థాయి ఇచ్చా, స్థానం ఇచ్చా, ఎంతమందికి ఉపయోగించావు? నీకు ఉద్యోగం ఇచ్చా, ఉద్యోగం ద్వారా నా రాజ్యం కట్టావా అని అడుగుతారు. తలాంతులు ఇచ్చిన 3 వ్యక్తుల్ని పిలిచారా యజమాని? ఏం చేశారు? తలాంతులు డెవలప్ చేసిన వాడికి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి విస్తారమైన మాట మీద నీకు అధికారం ఇచ్చి, ఇద్దరు ఓకే. మూడోవాడు ఏం చేశాడంట? మీకు స్వస్థతలు ఇస్తే దాచుకోండి. తలాంతు ఒకడిచ్చి వాడు సోమరపోతుగా ఉన్నందుకు ఎవరక్కడ అని తీసుకెళ్ళి అగ్నిగుండంలోకి ఇస్తారు. సోమరపోతులు దేవుడు ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. ఇచ్చిన వాటిని వాడకపోతే ఆయన ఊరుకునే దేవుడు కాదు. నీకు ఇచ్చిన స్థానం వాడాలి, నీకు ఇచ్చిన అభిషేకం వాడాలి, నీకు ఇచ్చిన కృపని నువ్వు వాడాలి, నీకు నేర్పించిన సత్యం ప్రజలకి చెప్పాలి. సమరయ స్త్రీని ఎందుకు పిలిచారో, సౌలుని ఎందుకు పిలిచారో, మిమ్మల్ని కూడా అందుకే పిలిచారు. ఆయన ప్రజల రక్షణ కోసం, ఆయన ప్రజల విడుదల కోసం, ఆయన రాజ్యం కోసమే. అది చేస్తేనే నీకు అభివృద్ధి, అది చేస్తేనే నీకు ఆశీర్వాదం, అది చేస్తేనే నీకు ఆనందం, ఆర్భాటం అన్నీ ఉంటాయి. ఆయన దాటి నువ్వు వెళ్ళగలవా? ఆయన్ని దాటి నువ్వు ఏమన్నా పొందుకోగలవా? కృపణ ఆశీర్వాదాన్ని ఏమన్నా? ఏముండవు. సంసోను ఇచ్చిన అభిషేకాన్ని ఏ నిమిత్తం అయితే వాడాలో తీసేసుకున్నారు.
యెహోవా అతనిని ఎడబాసెను. కాబట్టి అతనిలో పవర్ వెళ్ళిపోయింది, శక్తి పోయింది, అభిషేకం పోయింది. శత్రువులు చక్కగా హేళన చేశారు అందరు ఎదుట. పైన మనం చదువుకున్నాం యెహెజ్కేలు ఏముంది, రాజుల ఎదుట నేను హేళన చేస్తాను, వాళ్ళని హేళన చేసే వ్యక్తిగా చేసేస్తాను, జనాలందరి ఎదుట అవమాన పాలు చేశారా సంసోన్ని? ఎవరో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. ఎప్పుడైతే దేవుని ఉద్దేశం చేయలేదో, తనకిష్టమైన పనులు చేసుకుని తను సంతోషపెట్టుకున్నాడో, దేవుడు కోపం. నీకు ఇచ్చిన వరాలు అన్నీ తీసేసి నిన్ను మూల కూర్చోబెట్టేయగలరు దేవుడు. ఏ ఉద్దేశంతో పిలిచారో అది నెరవేర్చబడాలి. ఆత్మల రక్షణ కోసం, ఆయన రాజ్యం కోసం మనకు అన్నీ ఇచ్చారు. మనలో ఎలిజిబిలిటీ ఉందా? కృప ద్వారానే అన్నీ పొందుకున్నాం. కాబట్టి దేనికోసం పరిగెడుతున్నారు, దేనికోసం ఎగబడుతున్నారు? ఆ మాట చూడండి ఎంత దారుణంగా ఉందో. దేవుని పర్వతం మీద నీ ఉండకుండా తీసేస్తాను, నేను నాశనం చేస్తాను. తలాంతులు ఇచ్చినోడు ఏం చేశారండి? అగ్నిగుండం తోస్తారా? సేమ్ దేవదూతకి ఎలాగ పనిష్మెంట్ వేశారో, భూమి మీద ఆయన చిత్తం చేయకుండా స్వార్థంతో, అహంతో, గర్వంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి ఆయన అది చేస్తారండి.